హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వర్డీ టేల్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. అదే పులి వేషం వేసిన నక్క. అనగనగా ఒక దట్టమైన అడవి. పచ్చని చెట్లు, గలగలా పారే నది. చూడ్డానికి ఆ అడవి ఎంత అందంగా ఉందో. కాని ఆ అడవిలో అందరూ భయపడే ఒక రాజున్నాడు. అతని వీర అనే పెద్ద పులి. వీర నడిస్తే అడవి దద్దరిల్లుతుంది. వీర గర్జిస్తే ఆకాశంలోని పక్షులు కూడా భయంతో ఎగిరిపోతాయి. అడవిలోని జింకలు, కుందేళ్లు, దుప్పులు వీర కంటపడితే చాలు ప్రాణభయంతో పారిపోయేవి. అదే అడవిలో జిత్తు అనే ఒక నక్క ఉండేది. పేరుకే జిత్తులమారి నక్క కాని దానికస్సలు బలమే లేదు. ఎంత బలహీనంగా ఉండేదంటే చిన్న కుందేలు కూడా దాన్ని చూసి భయపడేది కాదు. ఒకరోజు జిత్తు ఆహారం కోసం వెతుకుతుంటే కుందేళ్లు దాన్ని ఎగతాళి చేసి తరిమికొట్టేయి. పాపం జిత్తు ఆకలితో అలమటిస్తూ ఒక పొదచాటున దాక్కుంది. అప్పుడే పులి వీర వేటకి వెళ్లడం చూసింది. ఒక్క గజ్జన, అంతే, జింకలన్నీ గజగజ వణికిపోయాయి. వీర రాగానే అందరూ దారిచ్చారు. ఇదంతా చూస్తున్న జిత్తు మనసులో అసూయ మొదలనింది. అబ్బా, ఆ పులికి ఎంత దర్జా, ఎంత గౌరవం! నేనేమో ఇలా బతుకుతున్నాను. ఛీ, నేను పులిలా మారిపోతే ఈ అడవి మొత్తం నా కాళ్ల దగ్గర ఉంటుంది కదా అని కలలు కనడం మొదలుపెట్టింది. అలా ఆలోచిస్తూ జిత్తు అడవి చివరకు వెళ్ళింది. అక్కడ కొందరు వేటగాళ్లు పడేసి వెళ్లిన ఒక పాత పులితోలు దానికి కనిపించింది. అది చూడగానే జిత్తు కళ్ళు మెరిశాయి. భలే ఛాన్స్ దొరికింది. ఇది కప్పుకుంటే నేనే పులిని, ఇక నన్ను చూసి అందరూ భయపడాల్సిందే అని సంబరపడింది. ఎంతో కష్టపడి ఆ బరువుగా ఉన్న తోలుని ఈడ్చుకుంటూ తన గుహలోకి తీసుకెళ్ళింది. రాత్రంతా అద్దం ముందు నిలుచొని పులిలా ఎలా నడవాలి, ఎలా చూడాలి అని బాగా సాధన చేసింది. నిజం చెప్పాలంటే ఆ తోలు కప్పుకున్నాక జిత్తు అచ్చం పులిలాగే కనిపించింది. మరుసటి రోజు ఉదయం జిత్తు ఆ పులితోలు కప్పుకొని గంభీరంగా గుహ బయటకొచ్చింది. అది రాగాని అడవిలో కోలాహలం మొదలయింది. కుందేళ్లు పులి పులి అని అరుస్తూ కలుగుల్లోకి దూరిపోయాయి. కోతులు చెట్లమీదికి ఎగబాకాయి. దుప్పులు దిక్కులు చూడకుండా పారిపోయాయి. ఇదంతా చూసి జిత్తుకి చాలా ఆనందం వేసింది. ఆహా, ఇప్పుడు నేను ఈ అడవికి రాణిని, ఇక నేను వేటాడాల్సిన పనే లేదు అనుకుంది. ఒక బండరాయిమీద దర్జాగా కూర్చుంది. భయపడిన జంతువులు పళ్ళు, ఆహారం తెచ్చి దాని ముందు పెట్టాయి. జిత్తు దర్జాగా తింటూ లోలోపల నవ్వుకుంది. వీళ్లంతా అమాయకులు, ఇంకెవ్వరూ ఉండరు అని మురిసిపోయింది. కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. జిత్తుకి అలుపు లేకుండా తిండి, గౌరవం దొరుకుతున్నాయి. కాని అడవిలో గజ అనే ఒక ముసలి ఏనుగుంది. గజ చాలా తెలివైన ఏనుగు. ఒకరోజు జిత్తు నడకని గజ గమనించింది. అరే, ఇదేంటి, ఈ పులి నడక వింతగా ఉంది. పులిలా గాంభీర్యం లేదు, నక్కలా గెంతుతోంది. పైగా ఇది గర్జించడం నేనెప్పుడూ వినలేదు అని అనుమానమొచ్చింది. వెంటనే గజ ఒక ఉపాయం ఆలోచించింది. అందరి ముందు నిల్చొని గజ గట్టిగా అడిగింది. ఓ గొప్ప పులిరాజా, నాదొక చిన్న కోరిక. మీ గంభీరమైన గర్జన వినాలనుంది. ఒక్కసారి గట్టిగా గర్జించండి అని అడిగింది. గజమాట వినగానే జిత్తు గుండెల్లో రాయిపడింది. దానికి గర్జించడం రాదు కదా, కాని ఇప్పుడు గర్జించకపోతే అందరికీ అనుమానమొస్తుంది. ఏమైతే అయ్యిందిలే, గట్టిగా అరిస్తే అదే గర్జనవుతుంది అని ధైర్యం తెచ్చుకుంది. అందరూ ఆసక్తిగా చూస్తుంటే జిత్తు నోరు తెరిచి గట్టిగా అరిచింది. ఊ, ఔ! అయ్యో, అది పులిగర్జన కాదు, నక్క ఊల. అడవి మొత్తం నిశ్శబ్దమైపోయింది. జింకలు వెనక్కి తిరిగి చూశాయి. కోతులు పగలబడి నవ్వాయి. చెట్టుమీద చిలుక అరిచింది. అది పులికాదు, మన జిత్తులమారి నక్క. వెంటనే గజ తన తొండంతో ఆ పులితోలుని ఒక్క పట్టుపట్టి లాగింది. తోలు కింద పడిపోయింది. మన జిత్తునక్క బిక్కుబిక్కుమంటూ చిన్నగా నిల్చుంది. జంతువులన్నీ కోపంతో రగిలిపోయాయి. నువ్వు మమ్మల్ని మోసం చేశావా అని మీదకొచ్చాయి. జిత్తు భయంతో పారిపోయి తన గుహలో దాక్కుంది. ఆ రోజు దానికి ఒక విషయం అర్థమయింది. వేషం మార్చినంత మాత్రాన విలువ పెరగదు, నిజాయితీగా ఉంటేనే గౌరవం దొరుకుతుంది అని తెలుసుకుంది. ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంది.
మరుసటి రోజునుంచి జిత్తు వేషాలు వేయడం మానేసింది. తన తెలివిని మంచి పనుల కోసం వాడింది. వేటగాళ్లు వస్తే మిగతా జంతువులను హెచ్చరించేది. చిన్న చిన్న జంతువులకు ఆహారం వెతకడంలో సాయం చేసేది. మెల్లగా అందరూ జిత్తును క్షమించారు. ఇప్పుడు దాన్ని జిత్తులమారి అని కాదు, మంచి నక్క అని పిలవడం మొదలుపెట్టారు. చూశారా ఫ్రెండ్స్, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలే మిగులుతాయి కాని పులి కాలేదు. మనం మనలాగే ఉండాలి. ఎదుటివాళ్లని కాపీ కొట్టడం వల్ల వచ్చే విజయం కొద్దిసేపే. మన కష్టంతో వచ్చేదే శాశ్వతం. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం తెలుగు వర్డీ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా.